మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ గురించి శాసన మండలిలో చర్చ జరిగింది. మేడిగడ్డ ఎందుకు కుంగిందో, లోపం ఎక్కడ జరిగిందో తేలుస్తామని అధికార పక్షం స్పష్టం చేసింది. అయితే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించినా ఓకే అంటోంది ప్రతిపక్షం. మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై శాసన మండలిలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరగడమే కాకుండా సాంకేతిక లోపం ఉంటుందన్న కాంగ్రెస్ దీనిపై విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. శాసన మండలిలో సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో, ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరిపించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారామె. ఈ నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం ప్రకటించారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ చేయమని. డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు ప్రజా ప్రతినిధులందరినీ తీసుకెళ్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అందరినీ తీసుకెళ్లడానికి అదేమైనా టూరిస్ట్ స్పాటా అని ప్రశ్నించారు ఆమె. మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అద్భుతమని బీఆర్ఎస్ వాదిస్తోంది. కానీ కొన్ని లోపాలు జరిగాయని ఆరోపిస్తుంది కాంగ్రెస్.